ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఏఐఏఐ అంటాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరిని నియమించారు అంటే విపిన్ కుమార్ గారిని. ఓకేనా. సో విపిన్ కుమార్ గారిని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే April 1, 1995లో. ఓకేనా. సో April 1, 1995లో ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏర్పాటు అవటం జరిగింది. ఈ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం మనం చూద్దాం. గతంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది 2 సంస్థల కలయికతో ఏర్పడింది అండి. ఓకేనా. సో ఆ 2 సంస్థలు మనం చూసుకున్నట్లయితే నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ అని ఉంటుంది. ఇది భారతదేశంలో ఈ యొక్క ఆ ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి సంస్థ. అంతర్జాతీయ పరంగా ఏరోప్లైన్స్ని రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. సో జాతీయ స్థాయిలో నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ, జాతీయ స్థాయిలో ఇండియాలో లోపల డొమెస్టిక్, ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.